పరిశుద్ధుడా, గొప్ప దేవ, నీకు వందనములు, నీకు స్తోత్రం నాయన. తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో మేము నిన్ను స్తుతిస్తున్నాము, కనపరుస్తున్నాము. మమ్మల్ని అందరినీ కూడా క్షేమంగా ఇంటికి చేర్చినారు తండ్రి. పగలంతా కూడా మీ యొక్క కాపుదలలో మమ్మల్ని భద్రంగా కాపాడి, మేము ఎక్కడ తిరిగినా, ఎక్కడికి సంచరించినా, ఏ ప్రదేశంలో నడిచినా, ప్రతి స్థలంలో మీరు మాకు తోడుగా ఉండి నడిపించినందుకు నీకు వందనములు. మా పనులలో, మాకు ఉద్యోగ జీవితములలో కావలసిన జ్ఞానమును, కావలసినటువంటి స్కిల్స్ను అనుగ్రహించి, ఎవరితో ఎలా మాట్లాడాలో సమస్తమును కూడా మీరు మాకు నేర్పించి సరైన రీతిలో నడిపించారు ప్రభా, నీకు వందనాలు. పిల్లలందరినీ కూడా క్షేమంగా నడిపించినందుకు వందనాలు. మా ప్రభా తండ్రి, మరి ఈ దినము మేము చేసిన అపరాధములను దయతో క్షమించండి. ఇతరుల మాయలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా తండ్రి, ఈ రాత్రి కాలము మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటూ మరి మంచి నిద్రతో మీరు మమ్మల్ని సంతృప్తి పరుస్తారని, మంచి విశ్రాంతిని మాకు అనుగ్రహిస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ రాత్రి కాలము మేము ఒక మంచి వాక్యం ధ్యానిస్తున్నాము. వారు కోరిన రేవునకు వారిని నడిపించెను అన్న మాటలు ప్రభా, కీర్తన గ్రంథం 107వ కీర్తన 30వ వచనంలో. అవును, అంతకు మునిపే అక్కడ రాయబడి ఉంది, ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయాను, అవి నిమ్మళమైనవని వారు సంతోషించిరి. ఎంత గొప్ప దేవుడవు తండ్రి మా ప్రభా. మా జీవితాలలో మా ఎదుట మేము ఎదుర్కొనే గొప్ప గొప్ప తుఫానులు, గొప్ప గొప్ప అలలు, తరంగములను మీరు అణిచివేసి వాటిని నిమ్మలపరుస్తున్నారు నాయన. మీరు ఎంత గొప్ప దేవుడు మా ప్రభా. ప్రశాంతమైన మా జీవితంలో మమ్మల్ని క్షేమంగా అవతలి ఒడ్డుకు చేరుస్తారని నమ్ముతున్నాము. మేము కోరిన రేవునకు మమ్మల్ని నడిపిస్తారు కాబట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ వాక్యమును మేము ధ్యానించుకుంటూ ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మీరు మాకు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మాకు ఎప్పుడు ఆపద కలిగినా మీరు మమ్మల్ని విడిపించే దేవుడు. శ్రమకు తాళలేక మేము మొరపెడితే మీరు వెంటనే జవాబిచ్చే దేవుడు. తుఫానును ఆపివేసే దేవుడు, తరంగములను అణిచివేసే దేవుడు మా ప్రభా. నిమ్మళంగా చేసే దేవుడు, నెమ్మది కలిగిన జీవితాన్ని మాకిస్తారు. అవును, ప్రశాంత జలముల యుద్ధకు మమ్మల్ని నడిపిస్తారు ప్రభా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ రాత్రి మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మా కుటుంబాలలో మీరు ఇచ్చిన సంతోషము, సమాధానం బట్టి నీకు వందనములు. మీ సన్నిధి మాతో ఎల్లప్పుడూ ఉంచుతున్నారు నాయన. నీకు వందనాలు. కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. మా ఇళ్లలో, మా కుటుంబాలలో వృద్ధులను దీవించండి ప్రభా. వారందరూ కూడా ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్లుగా సహాయం చేయండి. చిన్నారులను దీవించి వారిని నీ మార్గంలో ఎదగనీయండి. నీ దయందును, మనుషుల దయందును వర్ధిల్లజేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. వారిని చక్కటి మార్గంలో పెంచడానికి మాకు కావాల్సిన ఆత్మీయ జ్ఞానమును అనుగ్రహించమని, ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా జ్ఞానంతో వారి ఎడల ప్రవర్తించినట్టు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, పిల్లలు జ్ఞానములోను ఎదుగునట్లుగా మంచి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ దయచేయమని, బలమును, శక్తిని, జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ దినం ఎంతో మందినైనా మంచి మేలులు పొందుకొని ఉంటారు. ఉద్యోగాలు, వివాహ సంబంధాలు, సంతానం కలిగినదన్న వార్తలు ప్రభా, ఇంకా అనేకమైన నూతన విషయాలు, మరి బిజినెస్ స్టార్ట్ అయినటువంటి వారి యొక్క జీవితంలో అభివృద్ధిని వారు చూస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. వారికి అందరికీ మీరు ఇచ్చినటువంటి అభివృద్ధిని బట్టి నీకు వందనాలు. ఇంకా ఎవరైతే ఇలా మాకు జరగలేదు, ఇంకా మాకు వివాహాలు కుదరలేదు, మాకు ఉద్యోగాలు రాలేదు అనే బాధలో ఎవరైతే కృంగుదలలో ఉన్నారో వాళ్ళను మీరు లేవనెత్తండి. వారికి తగిన సహాయం అనుగ్రహించండి. వారిని మీ కాపుదల్లో భద్రంగా కాపాడండి. ముఖ్యంగా కనిపెట్టి ఉండే అనుభవాన్ని వారికి దయచేయండి. మీరు తగిన కాలంలో, తగిన సమయంలో ప్రతి ఒక్కరికి దయచేసే దేవుడు కాబట్టి ఆ విధంగా వారు మీపైన విశ్వాసం ఉంచి నడుచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభ, అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైన వారు, ఆకస్మిక ప్రమాదములకు గురైనటువంటి వారిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. వారికి తగిన సహాయం చేయండి. వారు త్వరగా కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, త్వరగా ట్రీట్మెంట్ లభించుటకు సహాయం చేయండి. ఎవరైతేనైనా అనేక మంది హాస్పిటల్స్లో చాలా క్రిటికల్ కండిషన్స్లో మరి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు.
ఐసీయూలలో ఉన్నారు, వెంటిలేటర్ పైన ఉన్నటువంటి వాళ్ళని మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ముఖ్యంగా ప్రభా వారిలోనైనా త్వరగా స్వస్థత అనుగ్రహించండి. మీరు స్వస్థపరిచే దేవుడు. వాళ్ళని తాకి ముట్టి స్వస్థపరచమని, వారు తీసుకుంటున్న ఔషధములన్నీ కూడా మీ యొక్క మీ యొక్క పరమాత్మైన ఔషధములు వారి ఔషధములలో కుమ్మరించి సంపూర్ణ స్వస్థతను ప్రతి ఒక్కరికి దయచేయమని, వారు తీసుకునే ట్రీట్మెంట్ అంతా కూడా డాక్టర్లు ఎంతో జ్ఞానంతో ఇస్తుంటుండగా ప్రతి ట్రీట్మెంట్ కూడా వారి పట్ల చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కుటుంబ సభ్యులకు ఎంతో ఆందోళన ఉంటుంది నాయన. మరి అనేకమైన ఆర్థిక ఇబ్బందులు వారు ఎదుర్కొంటూ ఉంటారు. త్వరగానైనా వారు దానిలో నుంచి బయటికి రావడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము. లంగ్స్ ప్రాబ్లంతో, మరి గుండె సంబంధిత వ్యాధులతో, కిడ్నీ ప్రాబ్లమ్స్తో, లివర్ ప్రాబ్లమ్స్తో, క్యాన్సర్ వ్యాధులతో ఎంతోమంది బాధపడుతున్నారు ప్రభా. బ్రెయిన్ ప్రాబ్లమ్స్తో ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. వారిని స్వస్థపరచండి తండ్రి. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారిని కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ దయా నీ కృప ప్రతి ఒక్కరిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా మీరు తప్ప ఎవరున్నారు తండ్రి? మాకు బాగు చేయవారు మీరే కదా. మీరే మాకు తండ్రి, మీరే మాకు సమస్తం నాయన. ప్రభా కష్టపడుతూ బాధపడుతూ తండ్రి ఎంతో అనారోగ్యంతో కృంగుదలతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తి స్వస్థపరిచి వారికి సంపూర్ణమైన ఆరోగ్యంతో వారు క్షేమంగా ఇంటికి రావాలంటికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఇంకా ఎంతో మంది నాయన వేదనలలో ఉన్నారు, బాధలలో ఉన్నారు, అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులలో, మరి బిజినెస్ లో లాస్ వచ్చిందని కృంగుదలలో, అన్యాయపు తీర్పులు పొందినటువంటి వారు, ఉద్యోగ జీవితాలలో అవమానాలకు గురైన వారు, అణచివేతకు గురైన వారు, వీరందరినీ బట్టి కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. వారికి అందరికీ తగిన సహాయం చేసి ప్రభావాన్ని లేవనెత్తండి. వారికి కావాల్సిన ఆదరణ ఇవ్వండి, ప్రోత్సాహం అనుగ్రహించండి. వారిలోనైనా ఉత్సాహభరితమైన ఆత్మను కుమ్మరించి ధైర్యంగా పరిస్థితిని ఎదుర్కొనేలాగా కృప చూపించండి. నీపైన ఆధారపడి వారి ముందుకు సాగుటకు సహాయం చేయండి. ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, అనేక మందినైనా, మరి ఇంకా అనాథలు, దిక్కులేని వారు, వృద్ధులు తండ్రి, చిన్నారులు ఎంతో మంది ఉన్నారు. వారందరినీ కూడా కనికరించి కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ రాత్రి ఎవరెవరైతే డ్యూటీలు చేస్తున్నారో, డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది, అదేవిధంగా సైనికులు, రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వారు అనేకులు ఉన్నారు. వారందరూ కూడా మీరు కనికరించి వారందరూ కూడా చక్కగా పనిచేయనట్లుగా, జాగ్రత్తగా, ఓపికతో, సహనంతో, అప్రమత్తతో ఉన్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి ప్రభా ఎవరెవరైతే ప్రయాణాలలో ఉన్నారో వారిని అందరినీ క్షేమంగా కాపాడి మరి వారిని క్షేమంగా వారి గమ్యస్థానానికి చేర్చండి. మా తండ్రి దేవ, వాహనాలపై నీ రక్తం ప్రోక్షించండి. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తులపై నీ రక్తం ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం. మీరే మా అందరికీ తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రభా నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దయతో క్షమించండి. దయతో వారికి ఉన్న ఆ వేదన, వారిలో ఉన్నటువంటి అసమాధాన స్థితిని క్షమించండి. హృదయంలో శాంతి సమాధానాలు కలిగి జీవించటకు సహాయం చేయండి. వాళ్ళలో ఉన్నటువంటి బలహీనతలన్నీ తొలగించండి. ప్రభా శాంతిని, సమాధానం కలిగిన జీవితం అనుగ్రహించండి. మా ప్రభా తండ్రి, వారికి ఏ ఆందోళనలు ఉన్నాయో, ఏ కష్టాలు ఉన్నాయో, ఏ బాధలు ఉన్నాయో, దుఃఖం ఉందో, ఆవేదన ఉందో అవన్నీ కూడా తొలగించి ప్రశాంతమైనటువంటి నిద్రను ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. దేవా ప్రభా నీ సన్నిధిలో నాయన పడగలపై పడినప్పుడు వారు నీ వాక్యమును ధ్యానించుకుంటూ పడుకునేలాగా సహాయం చేయండి. మా తండ్రి దేవా, మరి ఈ రాత్రి మమ్మల్ని అందరినీ కూడా మీ కాపుదలకు అప్పగించుకుంటున్నాం. రేపటి దినాన మేము పని చేయవలసి ఉన్నది. రేప ఆ పనులకు కావలసినటువంటి ప్రణాళికను మేము సిద్ధపరచుకుంటుండగా తండ్రి మీరు కృపతో, కనికరంతో సహాయం చేసి మా పని అంతటిని ఎంతో సక్సెస్ఫుల్గా, ఉత్తమమైనదిగా మీరు సఫలీకృతం చేస్తారని నమ్ముతూ నీకు అప్పగించుకుంటున్నాం. రాత్రి అంతా మాకు మంచి నిద్ర అనుగ్రహించండి. ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, విషపురుగు కాట్ల వల్ల భయం లేకుండా కాపాడండి. ప్రశాంతమైన నిద్రను అనుగ్రహించండి. నీ దూతల కాపుదల మాకిచ్చారు నాయన, నీకు వందనములు. ప్రశాంతమైన మనసు మాకిచ్చారు, నీకు వందనములు. సంతోషకరమైన ఆత్మను మాకిచ్చారు నాయన, నీకు వందనములు. నీపైన నమ్మకం, విశ్వాసం ఉంచారు నాయన, నీకు వందనములు. మా తండ్రి దేవా, నీ యొక్క దేవదూతల కాపుదల మాకున్నది. మా తండ్రి ఏ తెగులు మా గుడారం సమీపించదు మేము నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటాను. మా ప్రాణములను, శరీరములను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నీకే స్తుతులు చెల్లిస్తున్నాము. ఉదయ కాలంలో సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో అడిగి
పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.